పాకిస్తాన్ భయపడిందా లేదంటే భయపడినట్టు నటించే తోక జాడిస్తోందా? తాజాగా ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇక సైలెంట్ అవుద్ది పాకిస్తాన్ అనుకుంటే ఒక్కసారిగా మళ్ళీ రెచ్చిపోయింది. జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లోని జిల్లాల్లో ఉన్న కొన్ని ప్రాంతాలని టార్గెట్ చేసింది. సాధారణ పౌరుల మీద దాడులకు తెగబడింది. మరొక 13 మంది అక్కడ ప్రాణాలు కోల్పోయారు. సుమారు 50 మందికి పైగా గాయాలు పాలయ్యారని. అంటే ఆపరేషన్ సింధూర్ తర్వాత ఒక భారీ మార్పు ఏమన్నా వస్తుందేమో అనుకున్నాం. పాక్ రక్షణ శాఖ మంత్రి చెప్పింది ఏంటి? మీ దాడులు మీరు గనక ఇంకా ఈ ఆపరేషన్స్ ఆపేస్తే మేము కూడా తదుపరి దాడికి సిద్ధంగా ఉండం, మేము కూడా వెనక్కి తగ్గుతామని. కానీ పాక్ ప్రధాని మాత్రం తన వైఖరి మారలేదు అని తాజాగా నిరూపించుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో భారత్ను వదిలిపెట్టేది లేదు, ఈ దాడికి ప్రతి దాడులు ఉంటాయి అని కూడా చెప్పుకొస్తున్నారు. మరోపక్క ప్రపంచ దేశాలు భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం గనక దిగితే అది ప్రపంచం తట్టుకోలేదు, వీళ్ళిద్దరి మధ్య ఇద్దరు సైలెంట్ గా ఉండాలని ఒక పక్క అమెరికా చెప్తోంది, మరో పక్క చైనా కూడా చెప్తుంది. మరికొన్ని దేశాలు కూడా యుద్ధం సరికాదు అని చెప్తున్నాయి. అసలు ఏం జరగబోతోంది, ఈ సమయంలో మోడీ తీసుకున్న నిర్ణయం ఎలా ఉండబోతోంది, ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, ఆపరేషన్ సింధూర్ తర్వాత పాక్ కాస్తంత సైలెంట్ అవుతుంది అనుకుంటే మరింత రెచ్చిపోయిందని అనుకోవాలా? మళ్ళీ నిన్న జరిగిన దాడులను చూస్తే ఏం లేదు, అసలు దాన్ని అసలు కౌంటే లేదు. పాకిస్తాన్ ఏం చేస్తుందని ఈ కాల్పులు ఇవాళ బిగిన్ చేయలేదు. అది ఆపరేషన్ సింధూర్ తర్వాత రోజు కాల్పులు చేస్తుంది. అది అదే ఇవాళ కూడా కంటిన్యూ అయ్యింది. కాకపోతే ఇంతవరకు ఏంటంటే సైనిక పోస్టుల మీద కాల్పులు జరిపింది, మన సైన్యం తిప్పి కొడుతున్నారు, వాళ్ళ పోస్టులు లేచిపోతున్నాయి. ఈ దఫా మన సైనిక పోస్టుల మీద కాల్పులు జరిపితే ఎట్టగాళ్ళు చేస్తారని జనాల మీద కాల్పులు జరిపారు. అత్త మీద కోపం దొత్త మీద చూపెట్టారు అనమాట. అంతకు మించేం లేదు. అసమర్థుడి ఆకలి కేకలు అంటారు. చేతకాంది అద్దమ్మ జనాల మీద పడి ఏడుస్తారనమాట. ఇప్పుడు దమ్ముంటే భారతదేశంతో బార్డర్లో యుద్ధానికి రా, అచేతకాని ఈ అసమర్థులు ఏం చేస్తారు, ఉగ్రవాదులు పంపించి జనాలను చంపుతుంటారు. అక్కడ బాంబులు పేల్చి అక్కడ పేల్చి వాడిని చంపేసాం వీడిని చంపేసాం మేము ఎంత గొప్ప వాళ్ళం అని చెప్పుకునేటటువంటి మూర్ఖులు వాళ్ళు. రోక్ కంట్రీ అది. వెధవలకి పదవులు ఇస్తే ఏమవుతుందో పాకిస్తాన్లోని సైన్యాధికారులను చూస్తే తెలుస్తుంది. అందులో భాగంగా జరుగుతున్నది తప్పించి మరేం లేదు అక్కడ. బేసిక్గా పాకిస్తాన్ వాస్తవంగా నేను క్రిందసారి ఏం జరిగింది, సర్జికల్ స్ట్రైక్స్ 2 జరిగినప్పుడు బాలాకోట్ మీద మనం అటాక్ చేసినప్పుడు తెల్లారేటప్పటికి మన మీదకి యుద్ధ విమానాలు వచ్చేసేసి మన దగ్గర పఠాన్కోట్ మీదకి అటాక్ వెళ్ళినాయి. కాబట్టి మన యుద్ధ విమానాలు వెంటబడేటప్పటికి పోతా దారిలో 2 బాంబులు వేసి వెళ్ళిపోయేసి మేము గెలిచామని చెప్పుకుందాం అనుకున్నా. ఈ లోపు వాళ్ళ యుద్ధ విమానం కూలింది, F-16 అది కనబడింది కదా. ఓకే, ఇప్పుడు అట్లాంటి సిచ్యుయేషన్ ఏమైనా చేద్దామని నేను పొద్దున్నే వెయిట్ చేశా, ఏమైనా ఉంటుందేమో అని. మన వాళ్ళు ఈ దఫా అయితే క్రిందసారి కాస్త వెనక ముందు ఆలోచించారు, ఈ దఫా ఆల్ ప్రిపేర్డ్గా ఉన్నారు, కొట్టవతలు పడేస్తారని చెప్పి లెక్కేసుకున్నాను. అయితే పొద్దున వస్తున్నటువంటిది కొన్ని ట్విట్టర్ ప్లాట్ఫామ్స్లో వచ్చినటువంటిది ఏంటంటే పంజాబ్ వైపున వాళ్ళ JF-17 JF-10CE విమానాలని వాడబోయారట అమృత్సర్ వైపుకి. బట్ అక్కడ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ S-400 అక్కడ యాక్టివేట్ చేసి ఉంచారు. దాని మూలంగా రివర్స్లో అయ్యేటప్పటికి అవి కూలిపోయినాయి అని చెప్తున్నారు అనమాట. ఇది ఇంకా ధృవీకరించలేదు కానీ ఇది చెప్తున్నారు. అంటే పాకిస్తాన్ డైరెక్ట్ అటాక్కి రాలేదు కానీ వద్దామన్న ప్రయత్నం చేస్తే చివరికి అది కూలేటప్పటికి ఏం చేయాలో అర్థం కాక తలబట్టు కూర్చున్నారని చెప్తున్నారు అనమాట. అంటే ఒక రకంగా పాక్ తోక జాడిస్తుంది అనుకోవాలా సార్ ఆ పాకిస్తాన్ ప్రధాని చేసిన వ్యాఖ్యలు చూస్తే? లేదంటే మేము ఎలాంటి భయంతో లేము, మా మీదకి వస్తే మాత్రం వదిలే ప్రసక్తి లేదు అంటే ఆయన చెప్పింది తమ సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడానికి ఎలా పోరాడాలో తెలిసిన దేశం ఇది, ఆ విషయం భారత్ మర్చిపోతోంది అని కామెంట్ చేయడం పిచ్చి మాటలు. కాకపోతే వాడి సార్వభౌమాధికారం వాడి దగ్గర ఉండుంటే సైన్యానికి సార్వభౌమాధికారం ఎందుకు ఇచ్చేసినట్టాడు, నెంబర్ 1. రెండోది 5 విమానాలు కూల్చానని కనీసం బూడిద కూడా చూపెట్టలేకపోయాడే. ఇంకా వాడి సార్వభౌమాధికారం గురించి మాట్లాడితే ఎలా ఉంటుంది, పిల్ల చేష్టలు అనమాట. అక్కడ చివరికి వాడి దేశంలో 9 ప్రదేశాల్లోకి మిస్సైల్స్ వచ్చి కూల్చి బాంబు మీద బాంబు వేసి మొక్కలు చేసి అంతమందిని చంపేస్తే, అన్ని 100 మందిని గాయపరిస్తే ఏమీ పీకలేనోడు, కనీసం ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పనిచేయలేదు, వాళ్ళ విమానాలు రాలేదు, వాళ్ళ మిస్సైల్స్ రాలేదు, ఒక్కళ్ళకేమీ చేయలేకపోయినటువంటి అసమర్థులు ఏదో చేస్తామంటే వాడికి ఎవరికో ఇదివరకు ఒక అతను మంచి స్టౌట్గా ఉండేవాడంట, ఒక ఆయన కూర్చుని దాని పోయి ఉన్నారా ఇటు రానివాడట,
వెళ్తే "ఏయ్, నేను వెళ్ళి చెప్పానని చెప్పి అడిగి ఇడ్లీ తీసుకురా" అనేవాడంట. డబ్బులు అంటే "ఏయ్, నేను చెప్పానని చెప్పు" అనేవాడంట. ఆ ఇడ్లీ అమ్మే ఆవిడ దగ్గరికి వెళ్తే ఆవిడ వచ్చి "ఏందయ్యా" అంటే "ఇవో నేను చెప్పానుగా" అనేవాడట. ఎందుకు వచ్చింది లేడు, మంచి లావుగా ఉన్నాడు, మన మీద గబక్కన దెబ్బేస్తే ఏమన్నా అయిపోద్దని చెప్పేసి అట్లా ఇస్తూ ఉండేదట. ఇట్లాగా అందరూ వాడికి సేవ చేస్తూ ఉండేవాళ్ళట, దాని పోయేవాళ్ళు. తర్వాత ఒక రోజున మనిషి ఉలుకు పలుకు లేకుండా ఉన్నాడట. ఏంటని చెప్పేసి దగ్గరికి వెళ్ళి చూస్తే చచ్చిపోయి ఉన్నాడంట. శవం తీద్దామని చెప్పి లేపి చూస్తే 2 కాళ్ళు లేవట. అట్లా 2 కాళ్ళు లేనోడు దబాయించినట్టు వీడికి ఏమీ లేనోడు దబాయిస్తున్నాడు అక్కడ. ఇప్పుడు దబాయింపు తప్పించి అడికి ఏమన్నా ఉందా బేసిక్గా? అసలు ఇంతకంటే ప్రపంచంలో అవమానకరమైనటువంటి స్థితి క్యూబా, వియత్నాం లాంటి దేశాలకు కూడా లేదు, ఆఫ్ఘనిస్తాన్లో కూడా లేదు. వాళ్ళకన్నా కూసేంత పౌరుషం ఉంది. పిచ్చి సన్నాసులు చేతనైతే దమ్ముంటే ఆ తీవ్రవాదులు ఎందుకు వాళ్ళే రావాలా? మన సైన్యం ఎదురుగుండా నుంచుంటే వాళ్ళు మనం తేల్చుకుందాం. ఆర్మీకి ఎదురుగుండా నుంచుంటావా రా, ఎయిర్ ఫోర్స్కి ఎదురుగుండా నుంచుంటావా రా, నేవీకి ఎదురుగుండా నుంచుంటావు రా, నువ్వు నన్ను చేస్తావు నేను నిన్ను చేస్తాను, ఏదో ఒకటి తేల్చేసుకుందాం. చెయ్యలేదు. 4 తీవ్రవాదులు పంపించడం, 40 మందిని కాల్చడం, జనాలు చంపడం, జనాల శవాల మీద నుంచి రాజకీయం చేసుకోవడం తప్పించి వాళ్ళు ఏం బీకి చేస్తారని చెప్పి. బేసిక్గా సమస్య ఏంటంటే అసమర్థుల ఆకలి కేకలు ఇవన్నీ. వాళ్ళ ప్రతి మాట కూడా ఏంటంటే ఫస్ట్ గవర్నమెంట్ చేతిలో సైన్యం ఉండదు, సైన్యం చేతిలో గవర్నమెంట్ ఉంటుంది. సైన్యంలో ఉన్నోడికి ఏమన్నా సరైన ప్రణాళిక ఉంటుందా? భారతీయ సైన్యాధికారులకు మళ్ళీ ఉండదు. వాళ్ళు ఏదో ఒకటి వాళ్ళని ఆడు ప్రూవ్ చేసుకోవడానికి, లేకపోతే సైన్యంలో హీరో అనిపించుకోవడానికి. మనకి ఈ సినిమాల్లో కమెడియన్లు ఉంటారు చూడండి, హీరో అనిపించుకోవడానికి చేసేది. ఇదివరకు జేడి చక్రవర్తి పాట అవి ఉన్నాయి చూడండి, ఆ శివ సినిమాలో అట్లాగా. అట్లాంటి ఒక హీరో అనిపించుకోవడం కోసం డ్రమటైజ్ చేసుకునేటటువంటి సైన్యాధికారు. ఒక ప్రణాళిక చేయాలంటే ఎట్టుండాలా? బార్డర్ దాటకుండా ఇక్కడే విమానం పెట్టి ఆ లోపల పేల్చి వచ్చారంటే ఏమనాలా మన వాళ్ళని? అంత ప్లానింగ్ వాళ్ళ దగ్గర ఏమైనా ఉందా? ఇవాళకి నైట్ విజన్ కెమెరాలు, ఏ డిఫెన్స్ సిస్టమ్ లేదు. సరిగ్గా మనం పేలిస్తే దిక్కుమొక్కు లేనటువంటి పరిస్థితిలో ఉన్నారే వాళ్ళు. ముందు వాళ్ళ ఎక్విప్మెంట్ గురించి మాట్లాడుకోగలిగాడు వాళ్ళ సైనికాధికారి. వాళ్ళకి సంబంధించినటువంటి భారతదేశంలో ఏమేమి ఎక్విప్మెంట్ ఉంది, దానికి కౌంటర్ ఏంటి అనేది ఉంది మన దగ్గర. చూడండి, చైనా వాడికి కౌంటర్ ఏంటో ప్లాన్ చేసుకున్నాం. రేపు పొద్దున ఇద్దరు కలిసి వస్తే ఎట్లాగా చేయాలో ప్లాన్ చేసుకున్నాం. ఇది యుద్ధ వ్యూహం అంటారు. యుద్ధ వ్యూహం ఏంటో తెలియకుండా యుద్ధం వైపుకి తీసుకుపోతారు ఆ దేశ సైనికాధికారులు. తీసుకెళ్ళిన తర్వాత భారత చాచి 4 చెంపదెబ్బలు కొడుతుంది. కొట్టగానే గిలగల్లాడిపోయి అప్పుడు పౌర ప్రభుత్వం దగ్గరికి వెళ్తారు. అయ్యయ్యా నువ్వు దాన్ని ఆపయ్యా, నువ్వెట్ట చెప్పయ్యా, నువ్వెట్ట చెయ్యయ్యా అని అడుక్కుంటారు. ఇదివరకు కనుక ముషారఫ్ కార్గిల్లో వాళ్ళ సైన్యాన్ని తీసుకొస్తే మనం లేపవతలు పడేశాక పరిగెత్తుకుంటూ ముషారఫ్ దగ్గరికి వెళ్ళి నువ్వు ఆపు ప్లీజ్ అని బతిలాడితే అప్పుడు ముషారఫ్ భారత ప్రభుత్వంతో ఒప్పందానికి వచ్చాడు. అట్లాగే ఇప్పుడు పరిస్థితి అంతే. వాడినాడు ప్రూవ్ చేసుకోవడం కోసం అని చెప్పేసి మునీర్ గాడు అడావిడి చేశాడు వాళ్ళ సైనికాధికారి. ఇప్పుడు మనకు చూడండి, ఇక్కడ సైన్యం మాట్లాడింది మన దగ్గర సమాధానం, హోంశాఖ మాట్లాడింది. అక్కడ ఎవడు మాట్లాడుతున్నాడు? ప్రధానమంత్రి మాట్లాడుతున్నాడు. మన నరేంద్ర మోడీ ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చాడా? అట్లాగే రాజ్నాథ్ సింగ్ కూడా ఏంటి వాళ్ళకి సంబంధించిన అఖిల పక్షంలో వీటిట్లో మాట్లాడాడు. ఎవరి చేత చెప్పించారు మనకు సమాధానం? ఇక్కడ సైన్యం. మరి వాడెందుకు మాట్లాడతాడు? 5 విమానాలు కూల్చేసాం, 10 విమానాలు కూల్చేసాం అని పోయినాడు ఏవడం కనబడిందా? ఈ సోషల్ మీడియా యుగం. నిన్న రాత్రి కూడా సియాల్కోట్లో పేలుడు జరిగినాయి. అట్లాగే వాళ్ళ పొద్దునే లాహోర్లో పేలుడు జరిగినాయి. బెలూచిస్తాన్లో లేపవతలు పడేస్తున్నారు. వాళ్ళు మన దేశంలో అల్లకల్లోలం సృష్టిద్దాం అనుకుంటే వాళ్ళ దేశంలో అల్లకల్లోలం అవుతుంది. అదేంటో అర్థం కాక తలపట్టుకుంటున్నటువంటి వాళ్ళు ఇండియా అనేది పీగుతాం అనుకుంటే ఏముండి వస్తుంది? ప్రపంచ దేశాలు భయపడుతున్నాయి సార్ ఈ భారత్ పాక్ మధ్య జరుగుతున్న ఈ వాతావరణం చూసి. నవ్వుకుంటుంది, ఏమి లేదనేది తెలుసు. పాకిస్తాన్ దగ్గర ఏమి లేదనేది తెలుసు. భారత్ ఏమి లేదు. వాళ్ళు కూడా ఏం మాట్లాడలేదు కదా. ఎవరికాడు ఏముంటుంది, పెద్దరిక మాటలు మాట్లాడతారు. మీరు బాగుండండి అని చెప్తుంటారు. ఇద్దరు పొరుగుళ్లే కదా అని చెప్తుంటుంటారు. చైనా యాక్చువల్గా ఏమన్నా స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇస్తేమో పాకిస్తాన్ సార్వభౌమాధికారాన్ని కాపాడడం కోసం మేము వెనకాల ఉంటాం, ఏమైనా చేస్తాం అని ఉంటే కనుక ఈ సీరియస్ ఉండేది. చైనా అట్లాంటిది ఏం అనలేదు. చైనా అనుంటప్పుడు అమెరికా అని ఉండేది. అమెరికా కూడా ఏముంటుంది, మీ ఇద్దరు మంచోళ్ళు పొరుగున ఉన్నటువంటి వాళ్ళు కావాలంటే నేను మాట్లాడమంటే మాట్లాడతానంటుంది. ఆయన మాట్లాడమని మనం ఎందుకు అంటాం? పాకిస్తాన్ అంటాడు, వాడిని మాట్లాడమని మనం ఎప్పుడు అనం కదా. బేసిక్గా ప్రపంచ దేశాలు ఏ ఒక్కళ్ళు కూడా భారత్ నేలెత్తి చూపెట్లా. భారత్ చేసిన చర్య నేలెత్తి చూపెట్టకపోగా పాకిస్తాన్కి నువ్వు మూసి కూర్చోరు నాయన అని చెప్తున్నారు, సర్దుకోరా అని చెప్తున్నారు. భారత్కి మొన్న 26 మంది చనిపోయిన తర్వాత నువ్వు ఆగిపో, నువ్వేం చేయబాకని చెప్పలే ఎవరు. హక్కు ఉందన్నారు, ఆ హక్కు వినియోగించుకున్నాం.
ఇప్పుడు పాకిస్తాన్కి ఏకైక సమస్య ఏంటంటే బంతి పాకిస్తాన్ కోర్టులోకి నెట్టాం, మన పావు మనం కదిపేశాం, వాడు మిడిల్ డ్రాప్ అయ్యి వెళ్ళిపోవాలి. అలా కాకుండా వాడు పావు కదపడం బిగించేశాడు అనుకోండి, మూడో స్టెప్లోనే మనం డైరెక్ట్గా రాజుకి చెక్కెట్టేస్తాం వాళ్ళకి. ఓకే. కాబట్టి వాడు బెత్తరపోతున్నాడు. ఇప్పుడు ఇంకోటి ఏమైపోయిందంటే ఇవాళే బెలూచ్ రెబల్స్ ఆ ప్రాంతంలో ఇంకొంత ముందుకు పోయారు. ఇంకోటి ఆ లాహోర్లో పేలుళ్ళు ఏంటో వాడికి అర్థం కావట్లేదు. క్రమంగా దేశంలో వాడు సృష్టించుకున్న ఉగ్రవాద శిబిరాలు ఇవాళ వేరే ఉగ్రవాదులతో చేతులు కలిపి పాకిస్తాన్లోనే రచ్చ చేస్తున్నాయి. ఇప్పుడు వాళ్ళతో కొట్టాడతాడా మనతో కొట్టాడతాడా, అది వాడు గందరగోళ పడుతున్నాడు ఇప్పుడు. కానీ చైనా ఇప్పుడు ఏ స్టెప్ తీసుకున్నా పాక్ కి సపోర్ట్ చేసినట్ట, లేదంటే పాక్ ఉగ్రవాదానికి సపోర్ట్ చేసినట్ట ఆ మెసేజ్ వెళ్దా? రేపొద్దున్న మిగిలిన దేశాలు కూడా చైనాని పక్కన పెట్టే పరిస్థితి రాదా? అసలు ఏమంటలేదు కదా చైనా. ఏముంది, మీ ఇద్దరు మా పొరుగు దేశాలే, మీ ఇద్దరు సమన్వయంతో ఉండాలని కోరుకుంటున్నాను అంతే. అంతమించి ఏముంది? అదేమి నేను భారత్కి అనుకూలంగా ఉంటాను లేకపోతే భారత్కి వ్యతిరేకంగా ఉంటాను, పాకిస్తాన్కి సపోర్ట్ అని చెప్పట్లేదు. అది కూడా అంటే చర్చలు జరుపుకోండి, చర్చలు అందరూ చెప్తున్నారు కదా. చర్చలు జరుపుకోవడం అనే దాంట్లో ఏముంది? అంటే ఇక చర్చించడానికి ఏముంటది ఇందులో? అదే వాళ్ళు అట్లా చెప్తుంటారు అంతే. చర్చించడం అంటే నువ్వు యుద్ధం ఆపని వాడు మనతో చర్చించాలి, మనం సరే నువ్వు ఉగ్రవాదాన్ని ఆపని మనం చర్చించాలి, అదే వాడు. నేను అనేది ఒకవేళ భారత్ ఒక యుద్ధం ఏమన్నా ప్రకటించేస్తే ఏమన్నా భయంతో ఈ మాటలు మాట్లాడుతున్నారు. ఏం లేదు, చైనా వాడు ఏంటంటే భారత్తో మాకేం శత్రుత్వం లేదని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు అంతే. ఇప్పుడు గొడవ చేసే ఉద్దేశం లేదు ఆడికి. అంటే రష్యా లేదంటే జపాన్, యుఏఈ, యూకే కూడా అదే ఉద్దేశంతో మాట్లాడుతున్నాయా? ఎవరైనా సరే పెద్దరిక మాట అది, మీరు తేల్చుకుంటారా అని చెప్పడం. అక్కడ మేము ఇన్వాల్వ్ అవుతామని చెప్పట్లేదు వీళ్ళు ఎవరు. అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. అది భారత దౌత్య విజయం. రెండోది యూ హ్యావ్ దట్ రైట్ అంటున్నారు. మీకు ఫస్ట్ దాన్ని ఏమంటారు, రైట్ టు రియాక్ట్ అన్నాం. నేను రాజ్నాథ్ సింగ్ మాట్లాడింది ఏంటి, ప్రతిస్పందించే హక్కు మాకుందన్నాం. అంటే ఫస్ట్ పాకిస్తాన్ చేసిందని మనం చెప్తున్నాం వాళ్ళకి, కానీ వాళ్ళు కూడా ఎస్ఎస్ యూ హ్యావ్ దట్ రైట్ అంటున్నారు. కాబట్టి ఎవడు ఇంక కాదనడానికి లేదు అక్కడ. కానీ అంటే మార్పు అయితే కనిపించట్లేదు అనేది నిన్న ఆయన ఎవరు మసూద్ మాట్లాడిన మాటలు చూస్తే ఆ జైషే మహమ్మద్ చీఫ్ వాళ్ళ కుటుంబ సభ్యులు చనిపోయినా అల్లా పిలిచాడు, కబురు వచ్చింది, వెళ్ళిపోయారు, నేను కూడా వెళ్తే బాగుండేది, ముందే డిసైడ్ అవుతుంది ఎవరు రావాలో, ఖురాన్ చెప్తుంది, ఇదంతా అండో ఒక వర్గాన్ని మోటివేట్ చేస్తున్నాడా ఆయన వ్యాఖ్యలు చూస్తే? పంపించేద్దాం, ఏముంది, నెక్స్ట్ ట్రిప్ ఆడికి కూడా ఉంటది. మొన్ననే పాపం ఆ లోపల ఉంటే 72 మంది కన్యల దగ్గరికి వెళ్ళి, అంటే కనీసం సొంత కుటుంబీకులు పోయారనే బాధ గానీ ఇది కానీ ఏసమైతేనే కనిపించట్లేదు. ఎందుకంటే ఇప్పుడు వాడు చంపించిన వాళ్ళలో ముస్లింలే ఉన్నారు అనేక మంది. ముంబై పేలుళ్ళు జరిగినా లేకపోతే ఇంకో చోట జరిగినా చచ్చిపోయిన వాళ్ళు ముస్లింలు కూడా ఉన్నారు కదా. వాడికి ఇంకేముంటది వాడి దగ్గర? మానవత్వం అనేటటువంటిది తెలియనటువంటి మూర్ఖులు. అది పులికి నన్ను పాముకి మానవత్వం ఏముంటది? వాటిట్లో కూరల్లో విషమే ఉంటుంది నిలువెత్తున. కాకపోతే మిగతా ఇప్పటికి వాడికి ఆ భగవంతుడు, వాళ్ళ భగవంతుడే వాడికి సందేశం ఇచ్చాడు, అరే నువ్వు మిగతా వాళ్ళందరిళ్లలో ఎలాంటి కన్నీళ్లు తెప్పిస్తున్నావో ఆ కన్నీళ్లు నీకు కూడా వస్తున్నాయి చూసుకోరా అని. అందరి పిల్లల్ని చంపినప్పుడు తెలియలేదా? మంది పిల్లల్ని చంపినప్పుడు, 10 పిల్లల్లాగా ఈడు వ్యవహరించినప్పుడు తెలిసింది. ఇప్పుడు వాడికి పెరుగుతుంది, ఇంకా తెలుస్తుంది. ఇప్పుడేనా? అయితే దానికి సంబంధించిన మనకి ప్రాబ్లం ఉంటుంది, ఇబ్బంది ఎదుర్కొంటాం. బట్ ఈ దుర్మార్గుడు ఎదురుగుండా కనబడ్డప్పుడు అబ్బాయి ఏం లేదని ఎందుకు తిరుగుతాం? ఇప్పుడు ఒక ఎక్స్పోజ్ అయిపోయింది, తీవ్రవాదులు పాకిస్తాన్లోనే ఉన్నారు, తీవ్రవాద శిబిరాల మీదే దాడి జరిగింది తప్ప అది సివిలియన్స్ మీద కాదని ప్రపంచానికి ఆడే నిరూపించాడు. మసూద్ అజర్ రకంగా ఇండియాకి ఫేవర్ చేశాడు. లేకపోతే ఏం చెప్తుంది వాడి పేరేంటి, మన హమాస్ తీవ్రవాదులు కనుక చచ్చే తీవ్రవాది అయితే ఏం చెప్తారు? రోజు వాళ్ళ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి 4 సాధారణ పౌరులు చనిపోయారు, 68 మంది మహిళలు చనిపోయారు, 20 మంది మృతులు చచ్చిపోయారు, ఇలాగే చెప్తుంటారు. ఇప్పుడు నిన్న కనుక వాడు కనుక లేకపోతే అట్లాగే చెప్పుండేవాడు. ఇప్పుడు వాళ్ళు ఉగ్రవాదులను ఒప్పుకున్నట్టు అయింది కదా ప్రపంచానికి. అంటే ఎక్స్పోజ్ చేయగలిగింది ఇండియా. ఇక్కడ ఒక రకంగా విజయం సాధించేసింది. అక్కడ వాళ్ళ మీద స్ట్రైక్ చేయడమే కాకుండా వాళ్ళే అన్నటువంటి విషయాన్ని ప్రపంచానికి చంపడం మూలంగా బయటికి తెలిసింది. చివరికి వాళ్ళకి సైన్యానికి మధ్యన ఉన్న కాంటాక్ట్ ఏం తెలిసింది? ఆ శవాల దగ్గర, అంత్యక్రియల దగ్గర వచ్చిన వాళ్ళు అందరూ సైనిక అధికారులు. దెన్ అంటే ఏంటి, అక్కడ సైన్యము తీవ్రవాదులు కలిసి తిరుగుతున్నారన్న విషయం ప్రపంచం మొత్తం విజువల్ సాక్షిగా చూసింది. ఇదివరకు మనల్ని అడిగేవాళ్ళు, ఇప్పుడు అడగక్కర్లేదు. ఆ ఫేస్బుక్ వీడియోలు సాక్ష్యం.
ఖతం అయిపోయింది. మనం అనుకున్న అంటే 2,00,000 నెరవేరిపోయినాయి. పాక్ ఆర్మీ వేరును లేదంటే ఈ తీవ్రవాదులు వేరు కాదు, వేరు అనేది ఏం లేదు ఇప్పుడు. పాకిస్తాన్ టెర్రరిస్ట్ ఆర్మీ అని చెప్పాలన్నమాట. ఇంకంతే, రెండు ఒకటే. ఒక రకంగా ఈ జైషే మహమ్మద్ టీమ్ లో కూడా వీళ్ళు చేరిపోతారేమో మేబీ భవిష్యత్తు. కానీ ఒకటి సార్, మరొక దాడికి ఏమన్నా సిద్ధం అవుతుందా పాకిస్తాన్? పాక్ ప్రధాని చేస్తున్న వ్యాఖ్యలు కానీ, ఈ మసూద్ చేస్తున్న వ్యాఖ్యలు కానీ చూస్తా ఉంటే మరో థ్రెట్ ఏమన్నా ఉందా భారత్ కి? మసూద్ లాంటి డైరెక్ట్ దాడులు చేయడు. ఇప్పుడు ఈ కాశ్మీర్ లో చేసిన తరహా యాక్టివిటీలే చేస్తాడు. అది ప్రతీకారం అదే అనేది, ఆ కాశ్మీర్ లో చేసిన తరహా వ్యవహారాలే చేస్తాడు వాడు. లేకపోతే ముంబై లాంటివి అట్లాంటివి చేస్తాడు వాడు. ప్రత్యక్ష యుద్ధం చేసేటటువంటి వాడు కాదు. ఇక పాకిస్తాన్ ప్రధానమంత్రి అంటారు, తప్పదు, వాళ్ళు ఏదో ఒకటి చేయకపోతే కనుక వాళ్ళ జనాలే కొడతారు వాళ్ళని. కాబట్టి చూస్తున్నారు వాళ్ళు ఏదో ఒకటి చేయాలి రేపో మాపో. ఇవాళ వాస్తవంగా వాళ్ళే రియాక్ట్ అవ్వాలి. కానీ ఎందుకన్నా ఏమైపోయిందో కానీ ఆగింది వాళ్ళది. అంటే భారత్ కూడా అందుకు ప్రిపేర్డ్ గా ఉందా? అందుకేనా ఈ మాక్ డ్రిల్ ఇవన్నీ నిర్వహించడం? అంటే వాస్తవానికి ముందే అనుకున్నారనుకోండి, ఇప్పుడు ఇంకా కంటిన్యూ చేస్తారు. ఆల్రెడీ ఎప్పుడు ముందు మనం స్ట్రైక్ చేసే ముందే ప్రిపేర్డ్గా ఉన్నాం అంతా. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ మోహరించేసాము, యుద్ధ విమానాలు రెడీలో ఉన్నాయి, యుద్ధ నౌకలు రెడీలో ఉన్నాయి, సైన్యం అంతా రెడీలో ఉన్నారు. తేడా వస్తే తాట తీసేందుకు సిద్ధంగా ఉన్నారు. పబ్లిక్ ఎలక్ట్ చేసి ఉంచారు. ఆల్ ప్రిపేర్డ్. ఎస్కలేట్ అవ్వాలా, యుద్ధం పెరగాల, ఇక్కడతో ముగియాలా అన్నది పాకిస్తాన్ చేతిలో ఉంది. ముందుకు వస్తే ముక్కలవుతుంది, వెనక్కి పోతే బ్రతికిపోతుంది. అంటే యుద్ధం ప్రకటిస్తే ఓకే సార్, మొన్నట్లా ఏమన్నా మళ్ళీ దొంగ దెబ్బ తీస్తే, ఆ తరహా దాడులు ఏమన్నా చేస్తే, జమ్మూ కాశ్మీర్ లో చేసిన లాంటి దాడులు చేస్తేనే భారత్ పరిస్థితి ఏంటి అని? దొంగ దెబ్బలు తెస్తే ఏం లేదు, మళ్ళీ ఇట్లాగే ఉంటది. వాడు ఒక దెబ్బ తెస్తే మనం ఇంకో 4 బేలుస్తుంటాం. ఇప్పుడు ఒకటికి ఒకటి బేల్చాం, ఈసారి 9 బేల్చాం, ఈసారి 18 బేలుస్తాయి ఉంది అందులో. అప్పుడు మోడీ ఉగ్రరూపం చూపిస్తారేమో ఎప్పుడైనా సరే. ఇప్పుడు ఇదివరకు ఆ దమ్ము లేదు కదా ఎవరికి కూడా. ఇప్పుడైతే వచ్చే ఉగ్రవాదులు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన, పంపించాల్సిన వాడు కూడా అని పంపించి అక్కడ హెడ్ క్వార్టర్లో ఉండకుండా ఎక్కడో ఉండాలి. అది చూసుకోవాలి. ఈ దాడుల తర్వాత ఒక రకంగా భారతీయులకు ఒక ధైర్యం వచ్చిందా సార్? మోడీ తీసుకునే నిర్ణయాలు చూసి మనం భయపడాల్సిన అవసరం లేదు, ఉగ్రవాదుల చర్యలు ధీటుగా ఎదుర్కోగల ఆ శక్తి భారత్కు ఉంది అని ఆ ధైర్యాన్ని ఇచ్చారా? భయపడాల్సిన అవసరం లేదు అని ఎవరు అనుకోరు. ఎందుకంటే ఇప్పుడు మన మధ్యలో ఉన్న తీవ్రవాదిని గురించి ఏం మాత్రం చేయగలుగుతాం మనం? ఇప్పుడు వాడైనా రేపు యుద్ధం చేసేది. కాకపోతే ఒకటే ఏంటంటే, మన కడుపు రగిలినప్పుడు మన కడుపు పంట తీర్చడానికి ఒకడు ఉన్నాడు అన్నటువంటి నమ్మకం వచ్చింది. ఇంతవరకు ఇట్లా జరిగినప్పుడల్లా సొల్లుపన్యాసాలు తప్పించి ఏముండేదిగా. అట్లా కాకుండా 1కి 4 ఉంటుంది తలకాయలు అనేటటువంటి కాన్సెప్ట్ నిరూపించేటటువంటి ఒకడు వచ్చాడు అన్నటువంటి ఒక సంతోషం ఉంది. అదే కదా, ఎంత జరిగినా పాక్ బుద్ధి అయితే మారదు. ఫైనల్ మారుతుంది, కుక్కతో ఒక వంకర కదా అది. అదే కదా, రైట్. చూద్దాం. మొత్తానికి పాకిస్తాన్ అయితే ఏదో చెయ్యబోతోంది అనే సంకేతాలు అయితే అటు ప్రధాని ఇస్తున్నారు. అలాగే ఆ జైషే మహమ్మద్ చీఫ్ ఎవడైతే ఉన్నాడో మసూద్ అజర్, అతని వ్యాఖ్యలు కూడా అలాగే ఉన్నాయి. భారత్ కూడా ప్రిపేర్డ్ గా ఉంది, ఏం జరిగినా సరే తగ్గేదే లేదన్నట్టుగా భారత్ సైన్యం కూడా అంతా సర్వం సిద్ధం చేసుకుంటుంది. మరోపక్క ప్రపంచ దేశాలన్నీ కూడా కూల్ చేసే ప్రయత్నాలు చేస్తున్నాయి, ఇద్దరిని బుజ్జగిస్తున్నాయి. చర్చలు జరపండి, చర్యలు వద్దు, యుద్ధాలు వద్దని. మరి ఏం జరగబోతోంది, నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతోంది?